వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ఎన్నికల్లో కడప లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి ఎలాగైనా సరే తను గెలవాలనే ఆ పట్టుదలతోటి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులకి కొన్ని సందేశాలు పంపారని, తనకి ఓట్లు వేస్తే అసెంబ్లీకి సంబంధించి 20 నుంచి 25 పోలింగ్ బూతుల్లో టీడీపీకి ఓట్లు వచ్చేటట్టుగా తను చేస్తానని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఒక కబురు చేశారని ఇలా ఒక వార్త చక్కలు కొడుతుంది. కారణం ఏంటంటే ఆయనకి ఓటమి భయం పట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఆయన మీద పోటీ చేసింది సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలారెడ్డి కావటం. దీంతో ఆయన ఇలాంటి ఒక ప్రతిపాదనని టీడీపీ అభ్యర్థులకే పంపారని, ఈ విషయంలో పులివెందులకు సంబంధించినటువంటి పోలింగ్ బూతులు కూడా ఉన్నాయని, అక్కడ ముఖ్యమంత్రి అయినటువంటి మన వైఎస్ జగన్ ప్రత్యక్షంగా అభ్యర్థి అయినప్పటికీ కూడా ఆయన ఓట్లు కూడా గండి కొడుతూ ఇలాంటి ప్రతిపాదన చేశారంటూ ఒక వార్త చక్కలు కొడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవ లత గారు మన ముందున్నారు. ఆమె ఏం చెప్తారో చూద్దాం. లత గారు, సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే అంటే రకరకాలుగా ఆంధ్రప్రదేశ్లో గెలవటం కోసం వైసీపీ ఏవైతే మార్గాలు ఉన్నాయో అన్ని రకాల మార్గాల్ని అంటే సామదాన భేద దండోపాయాల్లో అన్నిటినీ కూడా ఎక్కడ ఏది కావాలంటే అది ఉపయోగిస్తూ వచ్చిందనే వార్తలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి పనులు కానివ్వండి, అంటే ఎప్పుడూ లేనంత హింస ఈసారి అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం ఎప్పుడూ కని విని ఎరిగినటువంటి హింస ఎన్నికల తర్వాత కూడా చోటు చేసుకోవడం మనం చూసాం. కడపకు వచ్చేటప్పటికి ఒక భిన్నమైన వాతావరణం మనకు తెలుసు. అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రత్యర్థులుగా పోటీలో నిలిచారు. సో షర్మిల తన అన్నకి వ్యతిరేకంగా ఒక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ప్రచారం చేసి ఢీకొంటున్నారు. సో ఇప్పుడు మీరు ఇలాంటి ఒక వార్త అంటే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అసెంబ్లీకి మీకు మేము ఓట్లు వేపిస్తాం, మీరు మాకు ఓట్లు వేయండి పార్లమెంటు సంబంధించి అని చెప్పేసి మన అవినాష్ రెడ్డి ఆయన ఫాదరే భాస్కర్ రెడ్డి గారు అలాంటి ప్రతిపాదన పంపారు అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎందుకు ఆయన ఇది నిజమేనా, అసలు ఎందుకు ఆయన ఇలాంటి పనులు చేసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం ఏమైనా చేయాలి, గెలుపు ఒక్కటే మనకు అనేది అంటే ఏ రకంగా చేయకూడదో అలాంటివన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూస్తున్నాం. అంటే ఒక న్యాయము నీతి నిజాయితీ ఇట్లాంటివి అంటారు కదా, సో అవి ఏవీ తెలియదు వైసీపీ వాళ్ళకి. అట్లాంటివి అంటే ఏంటో తెలియదు. సో ఏదైనా ఉచ్చం నీచం అనేది ఉంటాయి కదా, అలాంటివన్నీ వదిలేసేసుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తున్నారు. ఓకే, అంటే గెలుపు ఒక జెన్యూన్గా అంటే ఎవరు కానీ ఏ పార్టీలో పనిచేసినా ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అవ్వచ్చు, ఎంపీ అభ్యర్థి అవ్వచ్చు. సో మా పార్టీకే ఓటు పడాలి అనేది యాక్చువల్లీ క్యాండిడేట్కి ఉండాల్సిన మెయిన్ థింగ్. కానీ ఇక్కడ ఏంటంటే అంటే ఏ పార్టీలో ఉంటున్నావో ఆ పార్టీకి అక్కడ వెన్నుపోటు, అంతే కదా. అంటే తాము గెలవాలి, అంతే తాము గెలవాలి, అంతేగాని క్యాండిడేట్ గెలవాలి. కానీ సో ఎమ్మెల్యే దానిలో వచ్చే ఓట్లు మీరు వేసేసుకోండి, ఎంపీ ఓట్లు నాకు షిఫ్ట్ చేయండి. సో నేను ఎమ్మెల్యేకి నీకు సపోర్ట్ చేస్తాను, ఎంపీకి నాకు సపోర్ట్ చేయండి మీ నియోజకవర్గం నుంచి అని ఒక ద్వారం తీసుకెళ్తున్నాడు. సరే, ఇప్పుడు అక్కడ ఆయన ఎందుకు భయపడ్డాడంటే అవినాష్ రెడ్డి ఖచ్చితంగా షర్మిల గారిని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే గతం నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబం కడప జిల్లాలో ఒక నాటుకుపోయింది. సో అలాంటిది ఆ వివేక గారి హత్య మెయిన్ దీనిలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ హత్య మ్యాటరే కానివ్వండి, అంటే సునీతారెడ్డి గారే కానివ్వండి, సౌభాగ్యమ్మ గారే కానివ్వండి, షర్మిల గారే కానివ్వండి, ఇంకా బహిర్గతంగా వాళ్ళు మీటింగులు పెట్టడమే కానివ్వండి, హత్య చేసిన వాళ్ళకి ఓటేస్తారా అనేది క్వశ్చన్ చేశారు కదా. వీళ్ళు చెప్పి వీళ్ళు చూపిస్తున్నారు ఈయనే చేశారు, ఈయనే చేయించారు అని చెప్పి. వీళ్ళ మీద సిబిఐ ఎంక్వైరీ నడుస్తోంది, దానికి సహకరించట్లేదు, వీళ్ళే హంతకులు అనేది వాళ్ళు బహిరంగంగానే అందరి మధ్యలో చెప్తున్నారు. హంతకుడికి ఓటేస్తారా
అవును. వివేకానంద రెడ్డిని చంపిన వాళ్ళకి మేము పోరాడుతున్నాం, మాకు ఓటేస్తారా, రాజశేఖర్ బిడ్డను నేను, నాకు ఓటేస్తారా అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళింది. సో అక్కడ ఎప్పుడైనా కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి ఉన్న ఆ సంబంధమే కానివ్వండి, అంటే కడప ప్రజలందరితో కూడా ఒక అవినాభావ సంబంధం ఉంది. సో అలాంటప్పుడు ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తులు ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యులు అయ్యారు, కూతుర్లు అయ్యారు, ఇంకొకటి వివేకానంద రెడ్డి గారి సతీమణి అయ్యారు. ఇంకొకటి ఆశ్చర్యకరం విషయం, విజయమ్మ గారు కూడా అయ్యారు, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి అయ్యారు. సో ఇంత పెద్ద మొత్తంలో వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యులందరూ ఒక పక్క ఉన్నప్పుడు సో ఖచ్చితంగా అవినాష్ రెడ్డి భయపడాల్సి వస్తుంది కదా. సో ఆ భయంతోనే అంటే అవినాష్ రెడ్డి తండ్రి అయిన భాస్కర్ రెడ్డి గారితో, అంటే ఆయన వివేకానంద రెడ్డి గారికి కజిన్ బ్రదర్ లాంటి వాళ్ళే, అంటే తండ్రులు కజినే. ఇంకా అట్లాంటప్పుడు కొంచెం దూరం డిస్టెన్సే, కానీ ఆ డిస్టెన్స్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత ఇష్టపడ్డాడు, సొంత చిన్నాన్న కన్నా కూడా కజిన్ చిన్నాన్నే ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వటం ఎందుకు స్టార్ట్ చేశాడు. సో సొంత ఇది క్వశ్చన్ మార్క్ ఇది అసలు, ఎందుకంటే సొంత చిన్నాన్నని చంపిన వ్యక్తులే వాళ్ళు. సో వాళ్ళ మీద వేలెత్తి చూపిస్తుంది కదా సిబిఐ. సో అలాంటప్పుడు వాళ్ళకి మద్దతు ఎందుకు ఇస్తుంది? ఇదే ప్రశ్న ఒక సందర్భంలో ఆయనకి ఒక ఇంటర్వ్యూలో ఎదురైనప్పుడు అవినాష్ రెడ్డి నాకు స్వయంగా చెప్పాడు, నేను చేయించలేదని చెప్పేసి, నేను చేయలేదని చెప్పాడు, అందుకని నేను నమ్ముతున్నాను అవినాష్ రెడ్డి మాటనని అతనే చెప్పాడు. అంటే అవినాష్ రెడ్డి చేస్తే మీకు చెప్తే మీరు ఏం చేస్తారు? ఎవరైనా అంత కూడా నేను చేశాడని చెప్తాడా? ఎప్పుడైనా కూడా అట్లా చెప్తారా? నేను చేశానని చెప్తాడా? అసలు అంటే అంత కామ్గా అంత సెన్సిటివ్గా కూర్చోపెట్టి అడిగితే మీకు చెప్పేస్తాడు అసలు? మీ సొంత చిన్నాన్నని చంపితే మీరు ఊరుకోరేమో అని భయపడి చెప్పడు కదా. ఆయన ఎట్లా చెప్తాడనే ఒక విషయం అర్థం కాని విషయం. ఆయన ఎట్లా చెప్తాడు, ఈయన ఎట్లా నమ్ముతాడు? మిగతా వాళ్ళందరూ కూడా అతనే చేయించాడని ఎందుకు నమ్ముతున్నారు? అది కూడా కాదు. అక్కడ ఏంటి తెలుసా, నువ్వు నమ్మావు అని చెప్పి అందరినీ నమ్మాలనేది రూల్ లేదు కదా. అసలు అక్కడ ఆయన ఏమంటున్నాడు, నేను నమ్ముతున్నాను, నువ్వు నమ్మటం కాదు కావాల్సింది, సిబిఐ నమ్మాలి, ప్రజలు నమ్మాలి. సో అది ఎవరు చేశారో చెప్పాలి. సో ఆయన కాదు, ఎవరు చేశారు, ఎవరికి అవసరం అదేనా తెలియాలి కదా. సో అది తెలియనే లేదు. సో ప్రజలందరికీ డైనమా ఉండిపోయింది. సో దీనిలో గెలవం అనే భయం అయితే అవినాష్ రెడ్డికి పట్టుకుంది. సో అవినాష్ రెడ్డి ఎవరిదైనా రాయబారం నడిపించాలి, ఏదైనా చేయాలనే ఒక ప్లాన్తోనే భాస్కర్ రెడ్డి గారితో, అంటే ఆయన ద్వారా ఇట్లాంటివి వెళ్ళటం, అంటే తెలుగుదేశం అభ్యర్థి అయిన బీటెక్ రవి గారి దగ్గరికి ఇలాంటి వార్త వేరే వాళ్ళు తీసుకెళ్ళటం జరిగింది. సో మీకు ఎమ్మెల్యే ఓట్లన్నీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు ఎంపీ ఓట్లు మాకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఇక్కడ ఒకటే ఆలోచించండి, ఏ జగన్మోహన్ రెడ్డి అయితే అవినాష్కి కొమ్ము కాస్తున్నాడో ఆ అవినాష్ రెడ్డి జగన్కి వెన్నుపోటు పొడుస్తున్నాడు ఇక్కడ. అంతే కదా. అక్కడ పులివెందుల్లో ఆయనే కదా, మరి పులివెందుల్లో ఆయనే కదా, అక్కడ ఆయనే కదా వెన్నుపోటు పొడుస్తున్నాడు. అంటే ఈయన ఓట్ బ్యాంక్ ఏమో బీటెక్ రవి గారికి పడాలని చూస్తున్నాడు, కానీ ఆయనేమో ఓడించాలని చూస్తున్నాడు. సో ఇక్కడ ఎంత తేడా కనపడుతుంది. సో దానికి బీటెక్ రవి గారు ఒప్పుకోకపోవటమే కానివ్వండి, మేము ఏదున్నా ఓపెన్గా మాట్లాడతాం, ఓపెన్గా చేస్తాం, ఇలాంటి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఖండించటమే కానివ్వండి జరిగింది. సో ఇలాంటివి ప్రతి చోట కూడా వెళ్ళి ఇలాంటివి మాట్లాడుతున్నాడు అని అంటే దాని అర్థం మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళు గెలవం అనేది ఒక క్లియర్ కట్గా వచ్చింది. ఎక్కడ షర్మిల గారు గెలుస్తారనే భయం పట్టుకుంది. దాని మూలాన ఇప్పుడు ఇవన్నీ జరిపిస్తున్నారు కానీ వాళ్ళు గెలిచే అవకాశం అయితే లేదు. ఇలాంటివన్నీ చేసినా ప్రజలు ఆమోదించే దానిలో అయితే లేరు.